ఇవాళ మోక్ష ఏకాదశి అంట. అయితే నిన్న రాత్రి వాళ్ళ తమ్ముడుని లెహరమ్మ ఇద్దరు కలిసి అనుకున్నారు ఉపవాసం ఉండాలా అని చెప్పేసి. అందుకని నా కూతురు ఇవాళ మార్నింగే లేసి ఆ చివరి చూడండి అక్కడి నుంచి ఇటువైపు ఈ చివరి దాకా ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదండి అక్కడ దాకా మొత్తం వాకిలు చేసేసి మంచిగా ముగ్గులేసింది చూడండి. మంచిగా ముగ్గులేసి అంతా క్లీన్ చేసేసి ముగ్గులేసింది శుభ్రంగా. ముగ్గులేసి గదులు చిమ్మేసి తడిగుడ్డేసేసి అంతా రెడీ చేసేసింది. తల స్నానం చేసి రెడీ అయిపోయింది. చూడండి గదులు తడిగుడ్డేసి అన్నీ చేసేసింది. చూడండి దేవుడి దగ్గర కూడా దీపం పెట్టేసింది మంచిగా. మన చెట్టు పూలే అన్నీ నిండుగా పువ్వులు పెట్టింది చూడండి శుభ్రంగా. తులసి చెట్టు దగ్గర కూడా చూడండి మొత్తం క్లీన్ చేసి ముగ్గులు వేసి పెట్టింది. గార్డెన్ అంతా కూడా ఎంత నీట్గా ఉందా. ఇంత శుభ్రంగా ఉంటే దేవుడు ఎందుకు కరుణించడండి. ఇలా మోక్ష ఏకాదశి ప్లస్ భగవద్గీత పుట్టినరోజు అంట ఇవాళ. అందుకని చెప్పేసి నా కొడుకు నా కూతురు ఇద్దరు ఉపవాసం ఉన్నారు. నా వల్ల కాదు, నేను ఎప్పుడు ఉండలేదు యాక్చువల్గా ఉపవాసం. ఈయన ఉండేవాళ్ళు, కానీ ఈ మధ్య ఈయనకి ఒంట్లో బాగాలేదు కాబట్టి ఈయన కూడా ఉండట్లేదు. ఇవాళ ఎంత అందంగా అలంకరించిందో చూడండి దేవుణ్ణి నీట్గా. Please like, share and do subscribe. Radhe Radhe.